కడప జిల్లా సిద్ధవటం మండలంలో ఎస్ఐగా పనిచేస్తున్న పెద్ద ఓవన్న గారు మండలంలో అక్రమ ఇసుక రవాణా, అక్రమంగా మద్యం అమ్మడం లేదా పేకాట ఇలాంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వాటిపైన ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అనే అంశాలపై ఆయన మాటల్లో అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారము. సిద్ధవటం ఎస్ఐ కడప జిల్లా. ఇక్కడ కడప సబ్ డివిజన్కు సిద్ధవటం పోలీసులు వస్తుంది. ముఖ్యంగా ఈ ఎలక్షన్ సంబంధించి తెలియజేయాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ఈ ఎలక్షన్ మంచిగా శాంతియుతంగా నిర్వహించేదానికి ప్రజలు కూడా తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా వైపు నుంచి మేము మన మండల పరిధిలో ఎక్కడైనా కానీ మండల పరిధిలో ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా మా వాళ్ళను గస్తీ నిర్వహించే విధంగా డైలీ గ్రామాలు విజిట్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా మా గ్రామంలో ఎక్కడైనా కానీ బెల్ షాపులు కానీ అక్రమ మద్యం అమ్మడం కానీ చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పటికే 40 కేసులు రిజిస్టర్ చేసినాము అక్రమ మద్యం మీద. అదేవిధంగా గ్యాంబ్లింగ్ ఆడినోళ్ళు ఉన్నా కూడా మాకు ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇస్తే వాళ్ళ సమాచారాన్ని గోప్యంగా ఉంచి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా మాకు సహకరించి వాళ్ళ సమాచారాన్ని మాకు అందించవలసింది కోరుకుంటున్నాను. అంతేకాక అక్రమంగా ఇసుక దొరుకుతారని మాకు ఆల్రెడీ సమాచారం వచ్చింది, దాని మీద నిఘా పెట్టాము. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాను. ఇక్కడ మేము మా బాగ్రాపేటలో కానీ ఇక్కడ పద్దెనిమిది రోడ్లో కానీ 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినాము. ఎవరైనా కానీ ఎలక్షన్ సంబంధించి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ ఎలక్షన్లు శాంతియుతంగా మంచిగా జరిగే విధంగా మేము మా వంతుగా మేము కృషి చేస్తాము. మన ఏరియాలో సిద్ధవటం మండలం ఏరియాలో ఎక్కువగా అక్రమ మద్యం లిక్కర్ బెల్ షాపులు పెట్టి ప్రజలకు గ్రామాల్లో ఎక్కువగా మద్యం అనే సమాచారం ఉంది. అదేవిధంగా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం ఉంది. ఈ 2 దాని మీద నిఘా ఉంచినాము. ఈ మధ్యనే వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలు కూడా బాగా సహకరించి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇప్పటికీ సుమారుగా 4-5 కేసులు దాకా లిక్కర్ కేసులు బెల్ షాపులు వినియోగదారుల మీద కేసులు నమోదు చేసినాము. వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా బీట్ సిస్టమ్ మా కనెక్షన్లను గ్రామాలకు పంపించి తగిన విధంగా సమాచారం సేకరించి అక్రమ మద్యం లేకుండా అరికట్టడానికి చర్యలు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకున్నాము. దాని విధంగా ఖచ్చితంగా మేము ఎలాంటి బెల్ షాపులు నిర్వహించినా కూడా ఖచ్చితంగా తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అంతేకాక గ్రామాల్లో ఈ యొక్క గ్యాంబ్లింగ్ ఎక్కువగా అక్కడక్కడ ఆడుతున్నామని తెలిసింది. అది కూడా దాని మీద నిఘా ఉంటున్నాము. అక్రమంగా ఇసుక తోలడం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. రాత్రి సమయాల్లో ఇసుక తోలుతున్నారనేది మాకు సమాచారము. దాని మీద మేము నైట్ బీట్ కూడా నిర్వహించినాము. ఈ రోజు నుంచి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఎక్కడే కానీ ఇసుక అక్రమంగా తరలించకుండా ఖచ్చితంగా నివారిస్తామని తెలియజేసుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు ఎవరైనా కానీ ఇసుక రవాణా చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చినటువంటి రీచ్ల ద్వారానే తోలుకోవాలి. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఇసుక తీసినా కానీ వాళ్ళకి ఎటువంటి బిల్లు లేకుండా రవాణా చేసినా కానీ వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఎలక్షన్ సంబంధించి గ్రామాల్లో ప్రజలు వ్యక్తిగత కక్షలకు పోకుండా, అదేవిధంగా మళ్ళీ గ్రూపులు పార్టీల పరంగా తగాదాలు పెట్టుకోకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ ఓటర్లను వినియోగించుకొని ఎలక్షన్లు శాంతియుతంగా జరిగే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ విధంగా మన మండల పరిధిలో ఎక్కడైనా కానీ అసహ్య కార్యకలాపాలు జరగకుండా సిద్ధవటం రోడ్లో ఇక్కడ మరియు బాగ్రాపేటలో 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దాని విధంగా మేము ఈ యొక్క డబ్బులను అక్రమ రవాణా చేయడం దాన్ని అరికట్టడానికి మరియు మద్యం అక్రమ రవాణా జరగకుండా చూసుకోవడానికి మేము వీలుగా ఉంది. మా వంతుగా మేము మండలంలో శాంతియుతంగా ఎలక్షన్లు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్లో శాంతియుతంగా జరిగేలా చేస్తాం. ప్రజలు కూడా దీన్ని సహకరించి ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం.